ఈ రాష్ట్రంలో 143 కుల దురహంకార హత్యలు జరిగితే 142 మందిని చంపింది ఎవరంటే అగ్రకులం హిందువులే చంపారు తప్ప ముస్లింలు క్రైస్తవులు ఎవరిని చంపలేదు. ఎవరిని చంపారు? ఒక చాకల్ని చంపారు, ఒక మాదిగని చంపారు, ఒక మాలను చంపారు. చంపినటువంటి వాళ్ళు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ఆ మాదిగ హిందువే, ఆ చంపినటువంటి అగ్రకులంలో రెడ్డి హిందువే. హిందువు అగ్రకుల హిందువు నిమ్నకుల హిందువును చంపితే ఇది న్యాయమే, ఇది చట్టమే అనేటువంటి భావించేటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉంది. మీ అందరికీ తెలుసు, పెరుమాళ్ల ప్రణయ్ని హత్య చేసినప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఎవరి తరపున నిలబడ్డాయంటే హత్య చేసినటువంటి చంపించినటువంటి మారుతిరావు పక్కన నిలబడ్డాయి ఆ సంస్థలు. వాళ్ళకు కనీసం మానవీయత తెలియదు, మత ఉన్మాదమే తెలుసు తప్ప మానవత్వం తెలియనటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. అందుకనే భారత రాజ్యాంగం మన పిల్లలకి అర్థమైతే ఈ దేశం అర్థమవుతుంది. భారత రాజ్యాంగం అర్థమైతే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సోదరాభావం అర్థమవుతుంది. భారత రాజ్యాంగం అర్థమైతేనే ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అర్థమవుతుంది. భారత రాజ్యాంగం అర్థమైతేనే సాటి మనిషిని మనిషిలాగా ప్రేమించేటువంటి గుణం వస్తుంది. భారత రాజ్యాంగం అర్థమైతేనే సామాజిక న్యాయం వస్తుంది. భారత రాజ్యాంగం అర్థమైతేనే మత సామరస్యం వస్తుంది. కార్యక్రమ అధ్యక్షులు రాజ్యాంగం అంజన్న గారు, గట్టు అశోక్ గారు. ఈ కార్యక్రమం గత నెల రోజుల కిందట మార్చి 1వ తారీఖు రోజున అక్కడ ప్రారంభం అయ్యేటప్పుడు ఆ ప్రారంభానికి నేను కూడా వెళ్ళాను. ఆ వెళ్ళినప్పుడు మాస్టర్ జీ గారు కూడా తిరుగుతా అన్నాడు. నీకెందుకు పెద్ద మనిషివి, నువ్వెందుకు తిరగాలి ఇంతగానో అని నేను అన్నా. అంటే గ్యారెంటీగా తిరుగుతా, టాపిక్ మంచిది కదా నాన్న, తప్పకుండా తిరిగి వస్తా అన్నాడు. నీ ఆరోగ్యం బాగుంటుందా అని అన్నా. నేను తిరిగి వస్తా అన్నాడు, తిరిగి వచ్చిండు. వారి లెక్కల ప్రకారంగానైనా కానీ నీ లాల్ సలాం తెలియజేస్తున్నాను మాస్టర్ జీ గారికి. అదేవిధంగా ఈ యాత్రలో మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి జాతీయ అధ్యక్షులు రాజ్యాంగం అంజన్న గారికి, అట్లాగే గట్టు అశోక్ గారి, రాణి గారికి, యాదమ్మ గారికి, అలెగ్జాండర్ ప్రభు గారికి, బాలస్వామి గారికి, లడ్డు, ఇంకా మిగతా మిత్రులు, ఈ యాత్రలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ని నెల రోజుల పాటు యాత్ర చేసినందుకు నా తరపున కేవీపీఎస్ తెలంగాణ కమిటీ తరపున జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇప్పుడు మన రమేష్ అన్న ఇంకా కొంతమంది వక్తలు ఉన్నారు, నేను 2 నిమిషాల్లోనే ముగిస్తాను. మొదటి విషయం, రాజ్యాంగం అంటే ఇది పోలీసులకి లాయర్లకు మాత్రమే. దీంట్లో ఆర్టికల్స్ ఏమేమి ఉంటాయి, ఏ సెక్షన్, ఏ అన్యాయం జరిగితే ఏ సెక్షన్ తోటి చేయాలి అనేటువంటిది లా స్టూడెంట్స్, లాయర్లు, పోలీసులలో ఒక స్థాయి అధికారులు వీళ్ళకు మాత్రమే తెలుసు. కానీ మనుస్మృతి అనేటువంటిది ఇంతకుముందు రాములు గారు చెప్పినటువంటిది చదువుకున్నోళ్లకు, చదువుకోనోళ్లకు, అధికారులకు, అనధికారులకి, ప్రజాప్రతినిధులకు అందరికీ తెలుసు. ఈ రాజ్యాంగ చట్టాలన్నీ కాగితాల్లో ఉంటాయి, మానసిక చట్టాల రూపంలో మెదళ్ళల్లో ఉంటాయి మనుస్మృతి చట్టాలు. మన నరనరాన ఆ మనువాద చట్టాలన్నీ మన మెదల్లో నాటుకుపోవడం ద్వారా మనం ఈరోజు అవన్నీ పాటిస్తున్నాం తప్ప ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని ఆచరించేవాడు, అమలు చేసేటువంటి వాడు దుర్మార్గుడైతే ఆ రాజ్యాంగం కూడా చెడ్డదైపోతుంది. దాన్ని అమలు చేయటంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రి అధికారంలోకి వస్తాడు, ఎమ్మెల్యేలు అధికారంలోకి వస్తారు. కానీ పౌరులందరికీ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించే విషయంలో మాత్రం వాళ్ళు మనుస్మృతి వైపు నిలబడతారు. ఈరోజు నరేంద్ర మోడీ ఎవరి పక్కన ఉన్నాడు? రాజ్యాంగం పక్కన ఉన్నాడా, మనుస్మృతి పక్కన ఉన్నాడా అనేటువంటిది మనం ఆలోచిస్తే పక్కా నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ఎజెండాతోటి దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే మనుస్మృతి వైపున నరేంద్ర మోడీ నిలబడ్డాడు. భారత రాజ్యాంగం మీదనో ప్రమాణం చేసి ప్రధానమంత్రి అయిండు. ఆయన ఆలోచనలు, ఆయన ఆచరణ అంతా అటువైపు ఉన్నది అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకురాదలిశాను. అందుకని రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏమిటి? మనుషులంతా సమానము కాదు అని చెప్పినటువంటిది మనుస్మృతి అయితే, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది భారత రాజ్యాంగం. ఇప్పుడు సమానత్వం వైపు మనం నిలబడాలా, అసమానతలు, అన్యాయాలు చేసినటువంటి మనుస్మృతి వైపు నిలబడాలంటే పొలిటికల్ పార్టీలుగా చూసినప్పుడు ఆర్ఎస్ఎస్ ఎజెండాతో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు మనుస్మృతి పక్కన నిలబడితే, ఈరోజు ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి కారల్ మార్క్స్ ఆ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా భారత రాజ్యాంగం వైపున నిలబడ్డరు అనేటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకురాదలిశాను. ఈరోజు ఈ రాజ్యాంగానికి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. చాలామంది మన హిందూ మతానికి ప్రమాదం వచ్చింది, మన క్రిస్టియన్ మతానికి ప్రమాదం వచ్చింది, ముస్లిం మతానికి ప్రమాదం వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు బయట.
ఈ ముగ్గురులకి ఎవ్వరికి ప్రమాదం రాలేదు. హిందూ మతానికి రాలే, క్రిస్టియన్ మతానికి రాలే, ముస్లిం మతానికి రాలే ప్రమాదం. ఎవరికి ప్రమాదం వచ్చింది? ఏ రోజు భారత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? ఈ మనుస్మృతి ఆలోచన పరులు, మనుస్మృతి ఆచరణవాదులతో నుంచి ఈరోజు భారత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. మతాలకు ప్రమాదం రాలేదు, భారతదేశంలో ఉన్నటువంటి మనుషులకు ప్రమాదం వస్తుంది. ఆ మత వైషమ్యాల వల్ల, ఆ మత ఉన్మాదాల వల్ల, ఆ మత విద్వేషాల వల్ల ఈరోజు భారతదేశంలో మత సామరస్యం, సెక్యులర్ భావాలు అనేటువంటివి కనుమరుగైపోతున్నాయి అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకురాదలిచాను. అందుకనే భారత రాజ్యాంగం అనేటువంటిది చాలా సందర్భాల్లో చెప్పిన, ప్రారంభ సభలో చెప్పిన, మళ్ళీ ముగింపు సభలో చెప్తున్నా, భారతదేశంలో మాట్లాడుతున్నా నాకు ఒక గుండె ఉంది, నా ఎదురుగా కూర్చున్నారు మీరు, మీ అందరికీ తలా ఒక గుండెకాయ ఉంది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజలకు గుండెకాయగా ఉన్నటువంటి ఏకైక అంశం ఏంటిదంటే అది భారత రాజ్యాంగం మాత్రమే. భారతదేశం యొక్క గుండెకాయ, ఈ భారతదేశం అనే గుండె మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేటువంటిది దాడి చేస్తుంది. కాలుకో చెయ్యికో దెబ్బ తగిలితే మళ్ళీ మనం ఫ్రాక్చర్ అయితే మనం అతుకుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ భారత రాజ్యాంగం అనేటువంటి గుండెకాయకి ఈరోజు ప్రమాదం వస్తుంది. త్రిశూలాలతో గుండెను పోడుస్తున్నారు, భారత రాజ్యాంగాన్ని చిదివేయాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పిల్లలందరికీ జ్యోతిష్యం శాస్త్రంగా చెబుతున్నారు, పిల్లలందరికీ మూఢ విశ్వాసాలు శాస్త్రంగా చెబుతున్నారు, పాఠ్యాంశంలో అవి చేరుస్తున్నారు. పాఠ్యాంశంలో చేర్చాల్సిందేమిటి? ఈ దేశంలో పౌరులందరినీ ఎట్లా చూడాలి అనేటువంటిది, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పినటువంటి ఆ జ్ఞానం అంతా ఈరోజు కనుమరుగైపోతున్నది. ఎటువైపు ప్రయాణం చేస్తుంది అనేటువంటిది ఆలోచించమని చెప్పేసి నేను కోరుతున్నాను. నువ్వు మనిషివా కాదా పాయింట్ కాదు. నువ్వు క్రిస్టియన్వా, నువ్వు ముస్లింవా, నువ్వు హిందువా, నేను హిందువా ముస్లిమా క్రైస్తవుడిగా కొలుస్తున్నారు తప్ప నువ్వు మనిషివా కాదా అనేటువంటిది చూడాలి. చాలామంది దళితులు కూడా అగ్గగో ముస్లిం, అగ్గగో క్రైస్తవుడు అనగానే నేను హిందువుని అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో 143 కుల దురహంకార హత్యలు జరిగితే 142 మందిని చంపింది ఎవరంటే అగ్రకులం హిందువులే చంపారు తప్ప ముస్లింలు క్రైస్తవులు ఎవరిని చంపలేదు. ఎవరిని చంపారు? ఒక చాకల్ని చంపారు, ఒక మాదిగని చంపారు, ఒక మాలను చంపారు. చంపినటువంటి వాళ్ళు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ఆ మాదిగ హిందువే, ఆ చంపినటువంటి అగ్రకులంలో రెడ్డి హిందువే. హిందువు అగ్రకుల హిందువు నిమ్నకుల హిందువును చంపితే ఇది న్యాయమే, ఇది చట్టమే అనేటువంటి భావించేటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉంది. మీ అందరికీ తెలుసు, పెరుమాళ్ల ప్రణయ్ని హత్య చేసినప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఎవరి తరపున నిలబడ్డాయంటే హత్య చేసినటువంటి, చంపించినటువంటి మారుతిరావు పక్కన నిలబడ్డాయి ఆ సంస్థలు. వాళ్ళకు కనీసం మానవీయత తెలియదు, మత ఉన్మాదమే తెలుసు తప్ప మానవత్వం తెలియనటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. అందుకనే భారత రాజ్యాంగం మన పిల్లలకి అర్థమైతే ఈ దేశం అర్థమవుతుంది. భారత రాజ్యాంగం అర్థమైతే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సోదరాభావం అర్థమవుతుంది. భారత రాజ్యాంగం అర్థమైతేనే ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అర్థమవుతుంది. భారత రాజ్యాంగం అర్థమైతేనే సాటి మనిషిని మనిషిలాగా ప్రేమించేటువంటి గుణం వస్తుంది. భారత రాజ్యాంగం అర్థమైతేనే సామాజిక న్యాయం వస్తుంది. భారత రాజ్యాంగం అర్థమైతేనే మత సామరస్యం వస్తుంది. అందుకనే ఈ రాజ్యాంగం పసిపిల్లల నుంచి, ముక్కు పచ్చలారని పసిపిల్లల నుంచి నువ్వు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పీజీ స్టూడెంట్ వరకే ఈ రాజ్యాంగం అర్థం కావాలి. ఈ రాజ్యాంగం అర్థం కాకపోతే మన భవిష్యత్తు అంధకారంలోకి పోతుంది. మధ్యయుగాల కాలంలోకి తీసుకెళ్తారు, మనుస్మృతి వైపు ప్రయాణం చేపిస్తారు మనల్ని. మన దేశం అంధకారంలోకి పోతుంది. మత రాజ్యాలు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మసివారిపోతున్నాయి. భారత రాజ్యాంగం ఒక్కటే వెలుగొందుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ రాజ్యాంగం రాసే టైం నాటికే 71 దేశాలు కూడా రాజ్యాంగాలు రాసుకున్నాయి. వాళ్ళందరూ వాళ్ళ రాజ్యాంగాల్ని రద్దు చేసుకున్నారు. కానీ భారత రాజ్యాంగం రద్దుకు గురి కాబడదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఇప్పటికీ 106 సార్లు సవరించవచ్చు. కానీ రాజ్యాంగం యొక్క మౌలిక పునాదుల్ని పెకిలించగలిగే దమ్ము ఆర్ఎస్ఎస్ బీజేపీకి కాదు, ఎవరికీ లేదు. ఎందుకంటే ఈ రాజ్యాంగం సమానత్వాన్ని బోధించేటువంటి రాజ్యాంగం. అందుకే 6వ తరగతి నుంచి విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలని చేసినటువంటి యాత్ర చాలా స్ఫూర్తిదాయకమైంది, చాలా గొప్పనైనటువంటి యాత్ర. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం సంపూర్ణంగా స్వాగతించింది. ఈ రాష్ట్రంలో 33 జిల్లాల్లో మాకు మొత్తం క్యాడర్ అంతా కూడా ఈ యాత్రకు సంపూర్ణ స్వాగతం పలికింది, అండగా నిలబడ్డది. వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఫోన్లు చేసి కేవీపీఎస్ మాకు అండగా నిలబడ్డది అనేటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా చెప్పారు. చాలా సందర్భాల్లో ఫోన్లో కూడా చెప్పారు. అందుకని కేవీపీఎస్ ఇప్పుడొక్క మీకు వసతి కల్పించడం, మీకు అండగా నిలబడటం ఇప్పుడే కాదు, ఈ రాజ్యాంగం పాఠ్యాంశంలో చేర్చేంత వరకు
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మీతో భుజం భుజం కలిపి పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యాత్ర ఇంతటితో ముగించకుండా భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని ఆ పోరాటంలో కేవీపీఎస్ మీతో అడుగులో అడుగు వేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను.